ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అమ్మా పూలు తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? తీసుకో అమ్మా. 3 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. తీసుకో సంధ్య. థ్యాంక్ యూ సూర్య. ఒట్టి థ్యాంక్స్ సరిపోదు, నీ నుండి నాకు ఒక ఆశీర్వాదం కూడా కావాలి. ఏంటి ఆశీర్వాదమా? నేనా? ఏం మాట్లాడుతున్నారు? అంటే ఈరోజు లోన్ అప్లై చేయడానికి బ్యాంకుకి వెళ్తున్నాను. మంచి మనసుతో నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్తే వర్కౌట్ అవుతుందని నా చిన్న నమ్మకం. ఓ అదా, అయితే ఆల్ ది బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ సంధ్య. మొత్తానికి ఈరోజు లోన్ శాంక్షన్ అయినట్టే. ఇక నుండి నాకు ఏ మంచి జరగాలన్నా ఈ గుడికే వస్తాను, నీ నుండి ఆశీర్వాదం తీసుకుంటాను. అబ్బా, ఇది ఆశీర్వాదం కాదు సూర్య, జస్ట్ విషెస్ మాత్రమే. నా దృష్టిలో రెండూ ఒకటే. సరే రా, కార్లో డ్రాప్ చేస్తాను. ఏంటి మీ కార్లోనా? వద్దు బాబు, మీరు డ్రాప్ చేయడం ఇంట్లో వాళ్ళు చూస్తే అంతే. దానికన్నా నడిచి వెళ్ళడం బెటర్. నువ్వు నడిచి వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. ప్లీజ్ సూర్య. నువ్వు రా, చెప్తాను. పద. ఎక్కడికి? రా చెప్తాను. కమ్. ఆటో. ఎక్కు. జాగ్రత్త సంధ్య, బయటికి రావడం తగ్గించి రెస్ట్ ఎక్కువగా తీసుకో. అలాగే సూర్య. అన్నా జాగ్రత్తగా తీసుకెళ్ళు. బాయ్ సంధ్య. బాయ్. ఏంటి నువ్వు చెప్పేది? దీపకప్పుడే పెళ్ళేంటి? అది నీకొచ్చిన సంబంధం. సంబంధం ఎవరికొస్తే ఏంటి శ్వేత, వాళ్ళు మంచివాళ్ళు. దీప లైఫ్కి ఏ ప్రాబ్లం ఉండదు. అలా అని నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటావా? ఇందులో రిస్క్ ఏముంది? ఎందుకు లేదే? ఇంట్లో పెద్దదానికి పెళ్ళవ్వకుండా చిన్నపిల్లకి పెళ్లి చేస్తారా? అలా జరిగితే నీ జీవితంలో పెళ్ళనే చాప్టర్ ఉండదు. పర్లేదులే శ్వేత, నిజం చెప్పాలంటే నాకు పెళ్ళంటే ఇంట్రెస్టే పోయింది. మా నాన్నకి భారంగా మారి నేను పెళ్లి చేసుకుని ఆయనకి ఖర్చులు పెంచడం కన్నా చెల్లికి దగ్గరుండి పెళ్లి చేయడమే నాకు సంతోషంగా ఉంటుంది. అది సంతోషం కాదు, మూర్ఖత్వం. సంబంధాలు వరుసగా ఫెయిల్ అయినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు జ్యోతి. అయినా నీకేం తక్కువే? అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఆ అదృష్టం లేదు శ్వేత. ఆ విషయం ఎన్నోసార్లు పెళ్లి చూపులకి కూర్చున్నా నాకు తెలుసు. పెళ్లి చూపులప్పుడు నా ఆలోచనలు వచ్చిన అబ్బాయి కోసమో వెళ్లే మెట్టినిల్లు కోసమో ఉండవు. నాకెప్పుడు పెళ్ళైపోతుందా, నాన్న బాధ్యతలు ఎప్పుడు తీరిపోతాయా అని ఉంటుంది. అది అసాధ్యం అనిపించినా తర్వాత ఆలోచనలు మార్చుకోవడం తప్పేం కాదు కదా. అది కాక దీప ఆ అబ్బాయికి చాలా నచ్చిందంట. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. దీప చదువుకుంటే చదివిస్తామంటున్నారు, జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకొనిస్తామంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే దీపకి ఏ లోటు లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. చెల్లి బాగు కోరుకునే అక్కగా ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? నీకేం వద్దేమో, కానీ మీ నాన్న గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించవా? మీ నాన్న వాళ్లతో మాట్లాడి వచ్చిన తర్వాత
దీపం మీద ఎంత కోపడ్డారో మర్చిపోయావా? అలాంటప్పుడు ఈ పెళ్లికెందుకు ఒప్పుకుంటారు? వయసైపోతుంది, సంబంధాలు ఆగిపోతాయన్న భయం తప్ప మీ నాన్నకి నువ్వు, నీ పెళ్లి ఎప్పుడూ భారం కాదు, తప్పక నెరవేర్చాల్సిన బాధ్యత. నువ్వు కనుక ఇలాంటి ప్రపోజ్ ఇంట్లో చెప్పావంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. ఇదే విషయం మన ఆఫీసులో తెలిస్తే వాళ్ళని ఆపడం, వాళ్ళ నోటిని సెటర్లని తట్టుకోవడం చాలా కష్టం. ఎవరేమన్నా భరిస్తాను అని వాళ్లే విసుగొచ్చి ఆగిపోతారు. ఆగిపోవటం కాదు, కృష్ణకుమార్ లాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది మర్చిపోకు. శ్వేత, నేను నా ఇంట్లో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అదే నీతో పంచుకుంటున్నాను. మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. నేను పట్టించుకోను. నీ కుటుంబం అంటే నీకు ప్రేమ ఉండొచ్చు, వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడొచ్చు. మరి ఇంత త్యాగం మంచిది కాదు. నీ పేరు జ్యోతి అయినంత మాత్రాన కాలిపోతూ కరిగిపోతూ వెలుగునివ్వాలనుకోవడం పిచ్చితనం, నీ అమాయకత్వం. ఓ పంచి, దీపంటే వాళ్ళకిష్టమే కాబట్టి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పు. ఈలోపు నీకేదైనా పెళ్లి సంబంధం సెట్ అవుతే ఆ తర్వాత దీప పెళ్లి గురించి మాట్లాడు. నువ్వు మాత్రం దీప పెళ్లి కన్నా ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ మాటకి వాల్యూ ఉంటుంది. నువ్వనుకున్నట్టు ఏ ప్రాబ్లమూ లేకుండా దీపక్ కూడా పెళ్ళవుతుంది. సరేనా? ఏమండి, పాలు అక్కడ పెట్టు. ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి సైలెంట్గా మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఏమైందండి? నీకు నా మాటల మీద గౌరవం ఉంటుందా, లేక ఉన్నట్టు నటిస్తావా? ఏంటండి అలా అడుగుతున్నారు? ఈ రోజు గుడికి నువ్వు ఒక్కదానివే వెళ్ళావా? అవునండి. ఒక్కదానివే వెళ్తే తిరిగి రావడానికి ఎందుకు అంత లేట్ అయింది? అంటే గుడిలో సూర్యుని కలిశానండి. నేను వెళ్ళేసరికి ఆయన దర్శనం చేసుకుని వస్తున్నారు. ఆయనతో మాట్లాడి వచ్చేసరికి ఆలస్యమైంది. ఆఫీస్కి వెళ్లే ముందు నీకేం చెప్పాను? నీకేమర్థమైంది? ఏమండి, నేను కావాలని ఆయన్ని కలవడానికో మాట్లాడడానికో వెళ్ళలేదు కదా. గుడిలో కనిపించారు కాబట్టి మాట్లాడాను. ఆ మాటలు కూడా ఎందుకు? మనకు దూరమైన వాళ్ళకి దగ్గరవ్వడం ఎందుకు? దగ్గర దూరం కాదండి, స్నేహం కొద్దీ. ఏంటి స్నేహం? నేను వద్దనుకున్నది నీకెందుకు? నేను నీ మీద పెంచుకున్న నమ్మకం నాశనం అవుతుందని తెలియటం లేదా? ఇంకెన్నిసార్లు చెప్పించుకుంటావు? ఎన్నిసార్లు కోపంగా మాట్లాడమంటావు? సూర్యతో నీకే సంబంధం లేదు. నాకు ఫ్రెండ్ కాదు. వాడు మన ఇంట్లో కూడా ఉండటం లేదు. అలాంటి వాడి కోసం ప్రతిరోజు ఇష్యూ అవ్వటం చాలా దరిద్రంగా ఉంది. చూడు సంధ్య, మన ప్రేమకి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతోంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టైంలో ప్రేమగా దగ్గరికొచ్చే అవకాశాన్ని దూరం చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నాకస్సలు నచ్చటం లేదు. విసుగు పుడుతోంది సంధ్య. ఇక చాలు. మళ్ళీ మళ్ళీ ఇవే మాటలు చెప్పించుకోవద్దు. మంచి చెడు తెలిసిందానివి. దయచేసి నాకు నచ్చినట్టుండు. విన్నావా అమ్మా? ఆవిడగారు ఆలస్యానికి కారణం నా మొగుడన్నమాట. వీళ్ళ పాగోతానికి గుడిని కూడా వదిలిపెట్టడం లేదు. అందుకేనేమో పుణ్యం పురుషార్థమని గుడికి వెళ్లే ముందు మనకు నీతులు చెప్పింది. మామయ్య చెప్పుతో కొట్టినట్టు చాలా బాగా మాట్లాడాడమ్మా. ఆవిడగారు మొహం కనిపించలేదు గాని నెత్తికి చుక్కుండు ఉండదు. అయినా సిగ్గా ఎగ్గా వెదవ కుక్కతో ఒక బుద్ధి. విషయం తెలిసింది కదా, వెళ్ళి పడుకుందాం పదా. బ్యాంక్ లోన్ కోసమే వెయిటింగ్. అది శాంక్షన్ అయిన వెంటనే ఆఫీస్ స్టార్ట్ చేస్తాం.
షూర్ తప్పకుండా. నేను స్టార్ట్ చేయబోయే కంపెనీకి మీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు, గుడ్ మార్నింగ్. రండి రండి. ఏంటి సడన్గా వచ్చారు? ఏదైనా సైట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారా? లేదు సార్, మీ రిక్వైర్మెంట్కి తగ్గ సైటు ఏది లేదు సార్. ఇది చెప్పడానికి వచ్చారా? కాదు సార్, మీరు ఇంతకుముందు చూసిన సైటు ఇంకా వేకెంట్గానే ఉంది. మీరు ఓకే అంటే ఈరోజు డీల్ సెట్ చేస్తాను. సైట్ ఓనర్ కూడా ఏదో అర్జెన్సీలో ఉండి రేట్ కూడా తగ్గించేలా ఉన్నాడు సార్. మాట్లాడమంటారా సార్? ఆ సైట్ ఆకాశ్ వాళ్ళు మాట్లాడారని తెలిసే కదా నేను తీసుకోనని చెప్పాను. చెప్పారు సార్, కానీ వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. అనవసరంగా మంచి సైటు మిస్ చేసుకోవడం ఎందుకు చెప్పండి? అందుకే ఒకసారి మీకు చెప్పడానికి వచ్చాను. సైట్ కన్నా నాకు స్నేహం ముఖ్యం. ఇంకా స్నేహం ఏంటి సార్? ఆ కంపెనీలో ఇష్యూ రావడం వల్లే కదా బయటకు వచ్చారు. బయటకు వచ్చా కూడా ఎలా మాట్లాడుతున్నారేంటండి? చూడు రమేష్, ఇది నీకు సంబంధం లేని విషయం. అడిగావు కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన బెస్ట్ ఫ్రెండ్ని శత్రువుగా చూడలేను, అతనికి పోటీగా వెళ్ళలేను. ఆకాష్ కంపెనీ వద్దనుకున్న సైట్ నేను తీసుకుంటే అది నా గురించి నెగిటివ్ సైన్స్ పంపుతుంది. అది నాకు ఇష్టం లేదు. అర్థమైంది సార్. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఆకాష్ గారు మీరు ఎంత ఫ్రెండ్స్ అయినా బిజినెస్లో ఎమోషన్స్ ఉండకూడదు సార్. మీ ఆలోచన మార్చుకోకపోతే ఇప్పుడు సైట్ వద్దని మనసు మార్చుకున్న మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వదులుకోవాల్సి వస్తుంది సార్. పర్లేదు, ఆకాష్ మీద గౌరవంతో ఏదైనా చేస్తాను. నాకు బిజినెస్ నేర్పించినందుకు, నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన ఇచ్చినందుకు అది గురుదక్షిణ అనుకుంటాను. ఇంకొకసారి ఆలోచించండి సార్. మంచి సైటు, మంచి లొకేషన్, మంచి ప్రైసు. లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఎన్ని పాజిటివ్లు చెప్పినా నాకు ఆ సైట్ మీద ఇంట్రెస్ట్ లేదు. వేరే సైట్ ఉంటే చెప్పు. అంతా నచ్చి ఓకే అనుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కమిషన్ ఇస్తాను. సరే సార్, ఏదైనా ఉంటే కాల్ చేస్తాను. ఉంటాను సార్. కూర్చో మామయ్య. అతే లేదా? లేదు మామయ్య, మార్కెట్కి వెళ్తానని చెప్పింది. మార్కెట్కా? కడుపుతో ఉన్న అన్న విషయం మర్చిపోయిందా? ఎందుకు రోజు ఏదో ఒక చోటుకి వెళ్తుంది? ఏం చెప్పను మామయ్య, వద్దంటే కోపం వస్తుంది. పోనీ నేను వెళ్తానంటే నీకేం తెలీదు, ఇంట్లోనే ఉండు అని చెప్తుంది. మార్కెట్కి వెళ్తున్నట్టు నీకు చెప్పలేదా మామయ్య? నీకు తెలీదా తమ్ముడు? నిన్న గుడికి వెళ్ళేటప్పుడు చెప్పినట్టే ఈ రోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిందేమో అనుకున్నాను. ఎందుకు చెప్పలేదో మరి. అంటే మార్కెట్ కని చెప్పి వేరే ఎక్కడికైనా వెళ్తుందేమో. కావేరి, వేరే ఇంకెక్కడికి వెళ్తుంది? అర్థం లేకుండా మాట్లాడకు. అంటే నిన్న గుడికి వెళ్ళి మా ఆయనతో కలిసి పూజలు చేయించుకుంది. ఈరోజు మార్కెట్ కని చెప్పి ఏ షాపింగ్ చేసుకొని వస్తుందో అని. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? ఇంట్లో ఉన్న మీ ఆవిడ గురించి నీకు తెలియకపోయినా బయటికి వెళ్ళిన మా ఆయన గురించి నేను అన్నీ తెలుసుకుంటున్నాను. ఆడది తిరిగి చెడింది, మొగాడు తిరగక చెడ్డాడు అని మనుషుల్ని కాపు కాసుకునే రోజులు వచ్చాయి. కర్మకాలం అంటే ఇదేనేమో. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా మామయ్య? మా ఆయన కొత్తగా బిజినెస్ పెట్టుకోవడానికి సలహా ఇచ్చింది కూడా అత్తే. అత్తనా అని ఎవరు చెప్పారు? వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు తమ్ముడు? ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? తమ్ముడు, ప్రతి విషయంలో సంధితో పోల్చడం వల్లే కావేరికి సూర్యకి గొడవలయ్యాయి. ఆ గొడవ చిలికి చిలికి గాలివానయ్యి చివరికి నా కూతురు బ్రతుకు గోదాట్లో మునిగిన గడ్డి పూచయ్యింది. నా అల్లుడు ఇంట్లో నుంచి వెళ్ళడం మనకన్నా ఎక్కువ నీ పెళ్ళానికే ఇష్టం లేదు. అందుకే నువ్వు ఎన్నిసార్లు వద్దని చెప్పినా నీకు తెలియకుండా మాకు చెప్పకుండా బయట కలుస్తుంది, మాట్లాడుతుంది. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే మనిషికి
నీకు పోటీని తయారు చేయడం పెద్ద లెక్క. అందుకే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వెంటనే అల్లుడు ఆఫీస్కి రావడం మానేశాడు. ఖాళీగా ఉంటుంది అతన్ని చూడలేక నీ పెళ్ళం వ్యాపారం పెట్టుకోమని సలహా ఇచ్చింది. ఏంటో మామయ్య, చీకట్లో ఉండే మనిషికి నీడలు తెలియవు అన్నట్టు అత్త మీద విపరీతమైన నమ్మకం ఉన్న నీకు నిజాలు తెలియడం లేదు. ఇది నా కర్మ అనుకోవాలో నీ అమాయకత్వం అనుకోవాలో మాకు తెలియడం లేదు. అమ్మా, తెలుసు నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. మన మాటలు మామయ్యకి అర్థమయ్యాయా? దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. సరిత గారు, చెప్పండి జ్యోతి గారు. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? చెప్పు. ఇక్కడ ఎవరూ లేరు కదా. మీరు చాలా రోజుల క్రితం కృష్ణకుమార్ గారి గురించి చెప్పారు కదా. నేనేం చెప్పాను? అదే అతన్ని పెళ్లి చేసుకోవడం గురించి. అవును, చెప్తే. ఓహో, ఆ మాటలు రికార్డ్ చేసి మేనేజర్కి వినిపిస్తావా? నా పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యో అలా కాదండి. ఆ ప్రపోజల్ నాకు ఓకే అని చెప్తున్నాను. ఏంటి ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? అవునండి, మీరు ఈ పెళ్లి విషయం చెప్పినప్పుడు నేనేదో మూడ్ ఆఫ్లో ఉండి అలా కోపంగా రియాక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఆలోచిస్తే మీరు చెప్పిందే నిజం అనిపిస్తోంది. అంటే కృష్ణకుమార్ గారిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అదే కదండి చెప్తున్నాను. జ్యోతి, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మళ్ళీ మాట మార్చో కదా? లేదండి, అన్ని రకాలుగా ఆలోచించి ఇదే బెస్ట్ అనిపించి మీకు చెప్తున్నాను. ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉంటావా? నేను వెళ్ళి కృష్ణకుమార్ గారిని తీసుకొస్తాను. ఆయనకు కూడా ఇదే మాట చెప్తావా? సరేనండి. ఏంటి సరిత, వర్క్ చేసుకుంటున్నావు అర్జెంట్ అని లాక్కొచ్చావు? జ్యోతి మీకేదో చెప్పాలనుకుంటుంది. ఏంటి చెప్పుతో కొడుతుందా? కాదండి, మీరెన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త చెప్తుందట. శుభవార్త ఏంటది? చెప్పు జ్యోతి. నీ నోట్లో నుండి ఆ మాట వినడం కోసం పాపం కృష్ణకుమార్ గారు ఎంత ఆశపడుతున్నారో. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. జ్యోతి ఏమందో కానీ నాకైతే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని వినిపించింది. జ్యోతి నిజంగానే అదే చెప్పిందండి. జ్యోతి, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా? సరిత, జ్యోతి నన్ను మరీ అంత ఎగ్జైట్ అవ్వకండి. అసలే ఈ మధ్యన దగ్గులు జలుబులు వచ్చినంత ఈజీగా గుండెపోట్లు వస్తున్నాయి. గుండెపోటు కాదు సరిత, నా మనసులో ఆనందం వరదలై పొంగి పారుతోంది. జ్యోతి, నువ్వు చెప్పింది నిజమే కదా? లేదంటే ఇదంతా ప్రాంకా? లేదండి, నేను నిజమే చెప్తున్నాను. సడన్ గా నీకేమైంది? నిన్నటి వరకు నా మొహం చూసి అసహ్యపడ్డ నువ్వు ఎందుకు మనసు మార్చుకున్నావు? ప్రతిరోజు మీరు కల్లోకొచ్చి కలవర పెడుతున్నారట, అందుకే. ఏంటి, కల్లో కూడా వస్తున్నానా? ఊరుకోండి, ఆశకి హద్దుండాలి, మనిషికి బుద్ధుండాలి. నేనేదో మాట వరుస కంటే నిజమా కాదా అని ఆవిడని అడుగుతారేంటి? అంటే ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ కదా, అందుకే ఈ ఎగ్జైట్మెంట్. జ్యోతి, నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు. పెళ్లి ఖర్చులు కూడా నేనే భరిస్తాను.
నువ్వు జస్ట్ పెళ్లిపీటలు ఎక్కితే చాలు. ఆ తర్వాత నేను నిన్ను భుజాన్ని ఎక్కించుకుని మహారాణిలా చూసుకుంటాను. అవన్నీ జ్యోతి తెలుసుకున్నాక బాగా ఆలోచించి ఓకే చెప్పింది. సరేనండి, నేను వెళ్తాను. ఒక మంచి రోజు చూసుకొని మా ఇంటికి రండి. తప్పకుండా వస్తాను జ్యోతి. నాతో పాటు మన పిల్లల్ని పెళ్లి పెద్దలు కూడా తీసుకొస్తాను. సరిత, ఉదయం లేచిన వెంటనే నా మొదటి భార్య మొహం ఫోటోలో చూశాను. ఏమవుతుందో అని భయపడ్డాను, కానీ అద్భుతం జరిగింది. చచ్చి ఏ లోకానుందో కానీ ఇప్పటికీ నా మొదటి భార్య నా మంచే కోరుకుంటోందన్నమాట. ఆవిడ సంగతి సరే కాని నా ప్రమోషన్ గురించి మాత్రం మర్చిపోవద్దు. జ్యోతి లాంటి గట్టి పిండాన్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేసి మీతో పెళ్లి కొప్పించాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. సరిత, అది ప్రత్యేకించి చెప్పాలా? ఆడపడుచు కట్నంగా నీకు ప్రమోషన్ ఇప్పించే పూచి నాది. థ్యాంక్ యూ సార్. మే కమిన్ సార్? ఎస్ సార్, ఈ చెక్స్ మీద కొన్ని సంతకాలు కావాలి సార్. మీ సంతకం కాదు సార్, సూర్య సార్ది. సూర్యదా? ఇంతకుముందు ఆఫీస్కి వచ్చినప్పుడు ఆల్రెడీ సంతకాలు తీసుకున్నారు కదా. అవి లాస్ట్ మంత్ చెక్స్ సార్, ఇవి ఈ మంత్వి. అకౌంట్ ఇంకా మీ ఇద్దరి పేరు మీద జాయింట్గా ఉంది కదా సార్, అందుకే సూర్య సార్ సైన్ కూడా కావాలి. ఇవన్నీ ముందే చూసుకోవడం తెలీదా? ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏం నేర్చుకున్నావు? సారీ సార్. ఇప్పుడు సారీ చెప్పి ఏంటి లాభం? ఆ మనిషి సపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా మన కంపెనీలో జాయింట్ అకౌంట్ ఏంటి? వెంటనే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సూర్య డీటెయిల్స్ని డిలీట్ చేయించండి. సరే సార్, చేయిస్తాను. కానీ ఈ మంత్ మన ఎంప్లాయీస్కి శాలరీస్ క్రెడిట్ అవ్వాలంటే సంతకాలు పెట్టించాలి. సూర్య సార్కి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పనా సార్? బుద్ధుందా లేదా? నాకు బిజినెస్గా పోటీ పెడుతున్న వాణ్ణి ఈ ఆఫీస్కి రమ్మని ఎలా చెప్తాం? నువ్వే చెక్ బుక్ తీసుకెళ్ళి నువ్వే సంతకాలు పెట్టించు. సరే సార్, ఇప్పుడే వెళ్తాను. వచ్చేటప్పుడు బ్యాంక్ మేనేజర్ని కలిసి సూర్య అవసరం మనకి ఇక రాకుండా ఏం చేయాలో ఆ పని కూడా పూర్తి చేయి. ఓకే సార్. ఇంకొక విషయం, నా క్యాబిన్లో ఈ చైర్ పైన ఉన్న లోగోని రెండూ తీసేయించండి. లోగో కూడానా సార్? అవును. మన కంపెనీ పేరు ఏఎస్ బిల్డర్స్గా కాదు, ఆకాష్ బిల్డర్స్గా పేరు మార్పించండి. ఇది ఆకాష్ సార్ ఇచ్చిన డాక్యుమెంట్ సార్. మిమ్మల్ని క్షుణ్ణంగా చదివి ఆ తర్వాత సైన్ చేయమని మరీ చెప్పారు సార్. అంత చదవడానికి ఏముంది ఇందులో? అంటే ఇన్ని రోజులు మీరు బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు కదా, ఇక నుండి మీకు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని లీగల్గా చేయించిన డాక్యుమెంట్ ఇది.